very good morning and warm welcome to all of you. సో ఎవ్రీ ఇయర్ నవంబర్ మంత్ అనేది వరల్డ్ ప్రిమిచ్యూరిటీ అవేర్నెస్ మంత్ అంటాము. బేసిక్గా ఈ మంత్లో ఏంటంటే మనం ప్రిమిచ్యూరిటీ బేబీస్ తాలుగా యాక్చువల్గా వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఆర్ ద మిత్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ప్రిమిచ్యూర్ బేబీస్. అంటే మనకి ప్రిమిచ్యూర్ బేబీస్ అనేటప్పటికి ఏంటంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. సో వాటిని పోగొట్టడానికి నెక్స్ట్ వాళ్ళు ఫేస్ చేసుకునే కాంప్లికేషన్స్ వాటి గురించి అవేర్నెస్ తీసుకురావడానికి అని చెప్పి ఇది సెలబ్రేట్ చేస్తాము. సో టుడే వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ ప్రిమిచ్యూరిటీ డే హియర్ అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు మనం 2 kilometers వాక్థాన్ ఇక్కడ కండక్ట్ చేసాము. సో వీఆర్ గ్లాడ్ టు కండక్ట్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో ఇది లాస్ట్ 10 yearsగా మేము ప్రిమిచ్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. అయితే ఏంటంటే మనం మన సిపి సార్ చెప్పినట్టు 37 weeks కన్నా ముందు పుట్టిన బేబీస్ని మనం ప్రిమిచ్యూర్ బేబీస్ అంటాం. అండ్ దీని ఇన్సిడెన్స్ మన ఇండియాలో ఎక్కువగా ఉంది, 1 in 10. అంటే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్టుగా అయితే ఐకానిక్ ఫిగర్ ఉంటుందన్నమాట. అంటే ప్రతి మీకు 10 సాక్స్లో ఒక చిన్న సాక్స్ కనిపిస్తుంది పర్పుల్ కలర్. సో దట్ ఇండికేట్స్ ప్రిమిచ్యూర్ బేబీ. అంటే ప్రతి 10 babiesలో ఒక బేబీ ప్రిమిచ్యూర్ బేబీ అనమాట. మన ఇండియా యాజ్ వెల్ యాజ్ వరల్డ్ వైడ్ మన ఇండియాలో ఎక్కువగా ప్రిమిచ్యూర్ బర్త్స్ ఉన్నాయి. అయితే దీంట్లో అపోహలు ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు లాంగ్ టర్మ్లో ఎప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ ఏంటంటే మనం వాళ్ళకి రైట్ కేర్ అందించగలిగితే కనుక ఒకసారి అంటే కొన్నిసార్లు మనం ప్రివెంట్ చేయడానికి చాలా వరకు ఆబ్స్టిషియన్స్ గైనకాలజిస్ట్ ట్రై చేస్తారు. బట్ కొన్నిసార్లు బికాజ్ ఆఫ్ అన్అవాయిడబుల్ రీజన్ ప్రిమిచ్యూర్ బర్త్ అయితే కనుక సో వాళ్ళకి మనం స్టార్టింగ్ నుంచి రైట్ కేర్ అందించితే అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళని సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి సరైన కేర్ అందించగలిగితే వాళ్ళు కూడా దే విల్ డూ అబ్సల్యూట్లీ వెల్ ఇన్ లాంగ్ టర్మ్. అంటే మేము hundreds, thousands ఆఫ్ బేబీస్ని మా ఫాలోఅప్లో చూస్తాము డే ఇన్ అండ్ డే అవుట్. సో విత్ ద బేబీస్ విచ్ వీ హ్యావ్ ట్రీటెడ్. సో దీనికి 2 things చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే ఇంత చిన్న బేబీస్ని హ్యాండిల్ చేయగలిగే ఇవి ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే కనుక వీ విల్ బీ ఏబుల్ టు డూ జస్టిస్ ఫర్ దమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 24/7 కేర్. అంటే మనం ఆ చిన్న బేబీస్కి స్పెషలైజ్డ్ కేర్ ప్లస్ దాని గురించి అవేర్నెస్ ఉన్న డాక్టర్స్ ప్లస్ నర్సెస్ దాంట్లో ట్రైన్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు 24/7 కేర్ అందిస్తే కనుక సో దే విల్ డూ అబ్సల్యూట్లీ వెల్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో వీ హ్యావ్ మెనీ బేబీస్ ఇన్ ద ఫాలోఅప్, hundreds of babies who are doing absolutely well. వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్లాస్లో వాళ్ళ స్కూల్లో అకాడమిక్ పెర్ఫార్మెన్స్ బాగుండి మెడల్స్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో టుడే ఈవినింగ్ వీఆర్ కాలింగ్ సమ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆల్సో ఫర్ దట్. సో ఇందులో ఏంటంటే పర్పుల్ అనేది ఒక స్పెషల్ ఇది ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. పర్పుల్ కలర్ అనేది సెన్సిటివిటీకి ఇండికేటర్ అనమాట. సో దట్స్ యాక్చువల్లీ ప్రిమిచ్యూరిటీ డే రోజు పర్పుల్. సో మీరు మా టీషర్ట్స్ అందరివి చూస్తే కనుక పర్పుల్ సింబల్ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ఏ ఇండికేటర్ ఫర్ సెన్సిటివిటీ. సో దట్స్ వై దిస్ కలర్ హ్యాస్ గాట్ దట్ significance. So we are very glad to conduct this walkathon and thank you all for joining us and we'll continue this program every year. మరణాలు ఎక్కువగా జరుగుతాయి ప్రిమాచ్యూరిటీ వల్ల. ప్రిమాచ్యూర్డ్ బేబీ అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్, న్యూరో డెవలప్మెంట్ ఛాలెంజెస్, ఇంటర్వెంట్రికులర్ హ్యామరేజ్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా నియోనెటల్ జాండీస్, యానిమియా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. రెటినోపతి ఆఫ్ ప్రిమాచ్యూరిటీ ఇవన్నీ. తర్వాత చిన్నప్పుడు డెవలప్మెంట్ ఛాలెంజెస్, లర్నింగ్ ఛాలెంజెస్, బాడీ వెయిట్ తక్కువ ఉండడం. సో దీనివల్ల చైల్డ్హుడ్లో కూడా పిల్లలు సఫర్ అవుతారు. చిన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి. పేరెంట్స్ కూడా సఫర్ అవుతారు. పిల్లలు సఫర్ అయితే పేరెంట్స్ కూడా సఫర్ అవుతారు. ఈ అన్ని విషయాలు గుర్తుపెట్టుకొని ఒక అవగాహన కార్యక్రమం కల్పించడం, ఎస్పెషల్లీ ఇటువంటి హై రిస్క్ మదర్స్ని ముందుగానే గుర్తించి వాళ్లకు స్పెషలైజ్డ్ కేర్ ఇచ్చేసి ప్రిమాచ్యూరిటీ జరగనీయకుండా చూడడం మన అందరిది బాధ్యత. ప్రిమాచ్యూర్డ్ బేబీకి ఎన్నో రిస్క్ ఉన్నాయి, ముందుగా పబ్లిక్కి తెలియజేయాలి. అదే మాదిరిగా స్పెషలైజ్డ్
institutes to deal with premature babies, premature deliveries, premature births మనకు చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్లో ఆర్టిఫిషియల్ సర్ఫెక్టెంట్ అది మనం యూస్ చేస్తున్నాం. ప్రిమాచ్యూర్ బేబీస్కి వ్యాక్సినేషన్ అగేన్స్ట్ రెస్పిరేటరీ సిన్సైటియల్ వైరస్ అటువంటి వ్యాక్సినేషన్స్ కూడా ఇస్తున్నాం. కానీ ఎంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు? అందుకే మనం ఈ మెడికేర్ హెల్త్ కేర్ ఫర్ ప్రిమాచ్యూర్ బేబీస్ ఆ కాస్ట్ మనం తగ్గించగలిగితే అది ఇంకా ప్రతి హాస్పిటల్లో, ప్రతి నర్సింగ్ హోమ్లో, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలిగితే పేద కుటుంబం వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. సో ఈ వరల్డ్ ప్రిమాచ్యూర్ డే మనం ఎందుకు జరుపుతున్నామంటే పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ప్రిమాచ్యూరిటీ ప్రమాదకరము. టర్మ్ డెలివరీ సాధించడానికి అందరం కలిసి ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ ఏ కుటుంబంలో ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారో అక్కడ ఎస్పెషల్లీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని టర్మ్ డెలివరీ కోసం ప్రయత్నం చేయడం. ఈ మంచి ప్రోగ్రామ్ 2 కిలోమీటర్ వాకథాన్ ఈ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ విశాఖపట్నం ఏర్పాటు చేస్తున్నారండి. అవగాహన కల్పించడానికి మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి అభినందనాలు, శుభాకాంక్షలు అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం.